వెల్కమ్ బ్యాక్. చట్టం ఎవరికి చుట్టం కాదంటారు, చట్టం ముందు అందరూ సమానం అంటారు. తెలంగాణ పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తూ ఉంటారు సతీష్ గారు. అవును. లింగంనేని రమేష్ జనసేన పార్టీ ఎంపీ, రీసెంట్ గా ఎలక్ట్ అయ్యారు. ఆయన కుమారుడు లింగంనేని సంజూష్ రోడ్డు దాటుతోన్న ఒక మహిళను ఇన్ఆర్బిట్ మాల్ వద్ద ఢీకొంటే ఆ మహిళ స్పాట్ డెడ్. అవును. అంటే ఇది ఆగస్ట్ 16th జరిగింది. 2-3 రోజుల తర్వాత డిలే జరిగిన తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. అంటే లింగంనేని రమేష్ కుమారుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది, పోలీసులు చేస్తూ ఉన్నారు, లేకపోతే రేవంత్ ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. చట్టం అందరికీ సమానమే కదా అని చెప్పేసి. మరి ఆంధ్రప్రదేశ్లో సీదిరి అప్పలరాజు కుమారుడు ఒక మోటార్ సైకిల్తో ఒక వ్యక్తిని ఢీకొని చంపేస్తే, అతన్ని చంపేస్తే ఇన్ ద సెన్స్ ఆ యాక్సిడెంట్ లో చనిపోతే అతని మీద, అంటే ఆ కుమారుడి మీద కేసు పెట్టారు, తండ్రి మీద కేసు పెట్టారు. ఇప్పుడు కేసు లేదే అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే కేసు పెట్టారు ఆల్రెడీ, అని ఏంటి అంటే దాన్ని ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పెద్ద ఎత్తున జరుగుతోన్న ప్రచారం. అంటే ఈ వార్తని నేషనల్ మీడియా కవర్ చేస్తోంది, కానీ తెలుగు మీడియాలో కొన్ని ఛానల్స్ మాత్రమే. మనం మొదటి నుంచి దాన్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మనకి వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. తప్పు జరిగితే ఎక్కడైనా ఏదైనా ఎవరైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా మనం దాన్ని టెలికాస్ట్ చేస్తాం. కాబట్టి ఏంటి అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? అంటే ఇక్కడ లింగంనేని రమేష్ ని టార్గెట్ చేయడం కాదు, కానీ ఆయన ఒక ఎంపీ కొడుకు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుని మాత్రమే మనం ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఎంత ఘోరమైన అంశం అంటే, ఒక ఎంపీ కొడుకు ఆయన విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక యువతను ఢీకొంటే ఆ యువత స్పాట్ లోనే చనిపోయింది. అలాంటి చనిపోయిన ఘటనకు సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ అవుతోంది. కొందరు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మీడియాలో కూడా ఉన్నారు కదా కొందరు. అంటే ఎక్కడున్నాయి ఇప్పుడు మీడియా అంటే? ప్రజాస్వామ్యం, మీడియా విలువలు ఎక్కడున్నాయి? ఏ ఎండకు ఆ గొడుగన్న తీరున కొంత మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. అందుకే ఇది కొంచెం ఆలస్యంగా మసిపూసి మారాడికే చేసిన, నిజంగా ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియాకి నేను థ్యాంక్స్ చెప్తానండి. సోషల్ మీడియా రావడం వల్ల కొంత డిసడ్వాంటేజ్ ఉందంటారు, కానీ అడ్వాంటేజ్ కూడా ఉంది. అందుకు ఈ సోషల్ మీడియా దీనివల్ల ఇష్యూ అనేది బాగా ఫ్లేరప్ అయింది. ఎంత ఘోరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయంటే, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో పేరు పెట్టకపోవడం అనేది మేజర్ ఇష్యూ అయింది. ఆ తర్వాత పేరు ఏదో యాడ్ చేసినట్టు ఉన్నారు. అంటే ఎందుకు అంత కప్పదాటి వ్యవహారం పోలీసులది? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? డీజీపీ సివి ఆనంద్ షుడ్ ఆన్సర్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు, మీ ఆలోచనలు గొప్పగా ఉండొచ్చు. మరి పోలీసులు చేసింది ఫ్రెండ్లీ పోలీసింగ్. మాదాపూర్ పోలీసులపై చర్య తీసుకుంటారా, తీసుకోరా? ఎందుకంటే ఇంత క్లియర్ కట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఒకరు యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పేరు ముందు లేదు, తర్వాత యాడ్ చేశారంటే ఎవరు ఈ కల్ప్రిట్స్? ఎవరు? ఎంపీ కొడుకు కాబట్టి, లింగంనేని రమేష్ కొడుకు కాబట్టి తలొగ్గారా? ఆలోచించారా పేరు పెట్టడానికి? ఏమవుతుందో అన్న భయపడ్డారా? లేదంటే ఇంకా ఒత్తిడిలో ఏమైనా పనిచేసాయా మాదాపూర్ పోలీసుల పైన? వాట్ ఈస్ దిస్? ఒక సామాన్యుడు యాక్సిడెంట్ చేస్తే మీరు ఎట్లాగానే వ్యవహరిస్తారా? ఫస్ట్ ఎవడు యాక్సిడెంట్ చేశారు వాడు కదా ఆరోపణదారుడు, వాడు కదా మెయిన్ ఎక్యూజ్డ్. వాడి పేరు కదా ప్రస్తావిస్తాము, వాడి డీటెయిల్స్ కదా ప్రస్తావిస్తాము. ముందు లేదా తర్వాత యాడ్ చేయడం, బయటికి బ్లో అవుట్ అయిన తర్వాత యాడ్ చేసే ప్రయత్నం చేశారు. దానికి కూడా చాలా పెద్ద డ్రామా నడిచింది. ఆ డ్రామా ఏంటంటే, ఒక ప్రైవేట్ డ్రైవర్ నిందితుడిగా చూపించేందుకు ప్లాన్ గీశారు. గీస్తే ఏమైంది? ఆ యాక్సిడెంట్ చేసింది తానేనంటే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోతే పొంతన లేని సమాధానం చెప్తున్నాడు సదరు వ్యక్తి. చెప్పడంతో పోలీసులు దీన్ని, కొందరు పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వీడు ముసుగు డ్రైవరు, అసలు డ్రైవర్ వీడు కాదు అన్నదాన్ని ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. ఆయన ఫైండ్ అవుట్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు సంతోష్ తెర ముందుకు వచ్చాడు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు సంతోష్ వెంటనే కారు దిగటము, తర్వాత ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సరే, అక్కడి వరకు ఒక పాజిటివ్ ఇది ఉంది. కానీ ఆయనే చేశారని అంతగా వీడియోలో ఉంటే, ఇంకో ముసుగు డ్రైవర్ని ప్రవేశపెట్టి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే డబ్బు, పదవి, హోదా. ఇదే డబ్బు, పదవి, హోదా ఉంటే మనకి పోలీసులు జీ హుజూర్. ఇక న్యాయం లేదు, చట్టం లేదు. మళ్ళీ చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 2 డైలాగులు మాత్రం గొప్పగా చెప్తారు సార్ మీరు వేదికల పైన. మరి దీన్ని ఏమనుకోవాలి? ఏం సమాధానం చెప్తారు? ఈ ఎఫ్ఐఆర్లో ఎలాంటి అంశాలు మీరు ప్రస్తావించారు? ఎప్పుడు అసలు ఎఫ్ఐఆర్ తీసుకున్నారు? అలాగే ఆయనకి మద్యం టెస్ట్ ఎప్పుడు చేశారు? అప్పుడే చేశారా, కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఎందుకు ఇప్పటివరకు మీరు క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు?
ఇక్కడ పోలీసులు అందరి తీరుని నేను తప్పుపట్టట్లేదు, మాదాపూర్ పోలీసుల్ని నేను తప్పుపడుతున్నా. నిజంగా కొన్ని విషయాల్లో పోలీసులు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు, అద్భుతంగా వెలికి తీస్తున్నారు. కొందరు పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు, కొందరు అధికారులు కూడా నిజాయితీ అధికారులు ఉన్నారు. కానీ ఇలాంటి ముసుగు పోలీసుల వల్ల, ఇలాంటి ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ పోలీసుల వల్ల ఈ తెలంగాణ పోలీస్ బెస్ట్ పోలీస్ అని దేశంలో చెప్పుకుంటున్న, లేదంటే మీరు చేస్తున్న ప్రయత్నాలకి, మీరు సాధిస్తున్న మెడల్స్కి, మీరు కొన్ని కేసులు సాధిస్తున్న పురోగతికి ఇలాంటి పోలీసుల వల్ల చెడ్డ పేరు రాదా? ఇలాంటి పోలీసుల వల్ల మచ్చ కాదా? ఒక ఎంపీ కుమారుడు అంత రెడ్ హ్యాండెడ్ గా పబ్లిక్ గా మధ్యాహ్నం పూట 3 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ చేస్తే ఇంకో ముసుగు డ్రైవర్ని ప్రవేశపెట్టే ప్రయత్నం ఎందుకు జరిగింది? ఎఫ్ఐఆర్ కాపీలో మొదట సంజీష్ పేరుని ఎందుకు మీరు ప్రస్తావించలేదు? ఏం గూడుపుటాన్ని జరిగింది? అంటే ఎంపీకి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు సిద్దిర్ అప్పలరాజు వ్యవహారం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, ఇదే వేదిక మనం తప్పుపట్టాం కదా. మరి జర్నలిజాన్ని కూడా అమ్మేవద్దండి. కొన్ని విషయాల్లోని మనం పబ్లిక్ వాయిస్ గా ఉండాలి. మనం చట్టము ఎవరి రీతిలో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం మాట్లాడాలి. ఇప్పుడు సిద్దిర్ అప్పలరాజు కొడుకు వ్యవహారంలో ఆయన కొంత దాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి, ఇష్యూ పెద్దదైంది. ఆ విషయంలో ఇప్పుడు మనం సిద్దిర్ అప్పలరాజుని ఏం సమర్థించలేదు. ఆయన చేసేది తప్పే, కొడుకు కాబట్టి కొంచెం సేవ్ చేయాలనుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి కూడా తప్పే. దానిని జనసేన కానీ మిగతా వాళ్ళందరూ తప్పు పట్టాలి కూడా. మరి మీ పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ సంబంధించి ఇంత క్లియర్ గా ఒక ర్యాష్ డ్రైవింగ్ తో ఒకరు ఢీ కొట్టి ఒకరిని చంపేస్తే మరి ఇప్పుడు మీరెందుకు ఉలుకులేదు పలుకులేదు? ఇందుకే రాజకీయాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు కూడా ఒక్కోసారి ఇలాగే ఉంటున్నాయి. ఈ విధంగా ఎంతసేపు భజన, ఎంతసేపు వాళ్ళని కాపాడుకునే యత్నం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుని మనం తప్పు పెట్టామా? మాజీ మంత్రి తీరుని తప్పు పెట్టామా? మరి ఇప్పుడు జనసేన నేతలు నిజంగా మేము స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నాం, మేము అందరికీ మించుకుంటే మేము స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నాం అంటారు కదా. దీన్ని పవన్ కళ్యాణ్ మిగతా తప్పుపడట్లేదు. ఎవరైతే ఆ రోజు ఆరోపణలు చేస్తారో మరి దీనిపైన కూడా స్పందించారా అన్నది ఇక్కడ ప్రశ్న. అంటే ఎంత ఘోరంగా రాజకీయాలు మారిపోతున్నాయి, ఎంత ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు, ఎంత ఘోరంగా బయటపడిపోతున్నారు ఇష్యూస్ విషయంలో. అంటే ఆ అధికారం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, హోదా ఉంది కాబట్టి, ఎవరెవరో పెద్ద స్థాయి వ్యక్తులు చెప్తారు కాబట్టి మనం ఎవరినైనా చంపేయవచ్చు, సింపుల్ గా బయటపడిపోవచ్చు. మనం ఎవరినైనా చంపేయవచ్చు, చంపింది మనమైనా మన ప్లేస్లో ఇంకొకరిని ప్రవేశపెట్టవచ్చు. ఇప్పుడెప్పుడో 80s సినిమాల్లో చూశాను నేను ఇవన్నీ. సరే అవన్నీ తగ్గాయి అనుకోండి, ఈ మధ్యన ఇవి ఎక్కువైపోయాయి. నిజంగా తెలంగాణ పోలీసుల తీరు అనేది చాలా సందర్భాల్లో ప్రశంసలు అందుకుంది. తెలంగాణ పోలీసు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారన్న పేరు కూడా ఉంది. నేను అందుకు అంటున్నాను, డీజీపీ ఆనంద్ గారు ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ లేట్ చేయటము, పేరు పెట్టకపోవటము, ఇమీడియట్ గా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయకపోవటం, ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు ఎవరు ఈ ఆలస్యం చేశారు, ఈ పోలీసులు ఎస్ఎస్ఐ అధికార, సిఎస్ఐ అధికార, ఏసీపీనా, డీసీపీనా, ఎవరు చేశారు ఈ తప్పు ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేయండి సార్. మీరు మాదాపూర్ పోలీసుల విషయంలో ఈ నిజంగా ఈ వస్తున్న ఆరోపణలు ఇదంతా వాస్తవం అని తేలితే మీరు ఒకరిద్దరిపై చర్య తీసుకుంటే అందరికి ఒక మెసేజ్ పోతుంది. లేదంటే ప్రతి ఒక్కరు ఇది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగానే ఉంటారు. నేను మరోసారి చెప్తున్నా, ఎంపీ లింగమనేని రమేష్కి వ్యతిరేకం కాదు ఇది. ఒక ఎంపీ కొడుకు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏంటనేది ఇక్కడ ప్రశ్న. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు ఒక పార్టీ వ్యక్తి చేసినప్పుడు మనం దుమ్మెత్తి పోస్తాం, మన పార్టీ వ్యక్తి చేస్తే కామ్గా ఉంటాం. మరి ఇదేం రాజకీయం? చట్టం అందరికీ ఒకటే కదా, చట్టం ముందు అందరూ సమానమే కదా. కానీ ఇప్పుడు ఈ నేతలు ఎట్లా తయారయ్యారంటే చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటున్నారు. అందుకే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.